కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ. ఏదైతే 2023లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే చాలా దయనీయంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే, ఎందుకంటే ఇంతకుముందు విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ లాక్కుంది. కానీ ఈ రోజున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తుంది ఆపరేషన్ ఆకర్ష్ పేరు మీద. సో ఆల్రెడీ కూడా 39 సీట్లు గెలుచుకున్నా కూడా ఇందులో బీఆర్ఎస్ నుంచి దానం నాగేంద్ర కానీ, కడియం శ్రీహరి కానీ, తెల్లం వెంకట్రావు కానీ, పోచారం మొత్తం 39లో 4 పోయిన 35 అనుకున్నాం. ఇప్పుడు సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతను కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో 34 పడిపోయింది. అసలు మరికొద్ది రోజుల్లో ఎంతమంది కాంగ్రెస్లోకి రాబోతున్నారు, కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అన్న అంశం కూడా దీనిపైన తీవ్రమైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ చూసుకుంటే మరి ఒక పక్కన కేటీఆర్ కానీ ఒక కార్యకర్తలకి నాయకులకి ధైర్యం కల్పించాలన్న ఉద్దేశంలో ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నా కూడా, కానీ మీకు క్షేత్రస్థాయిలో కనుక చూసుకుంటే బీఆర్ఎస్ యొక్క పీఠాలు కదిలిపోతున్నాయి. మొత్తానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురు మాత్రమే మిగులుతారు అని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ఎంతమంది ఈ లైన్లో ఉన్నారు, కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అన్న అంశంలో భాగంగా చూసుకుంటే మరి బండారి లక్ష్మారెడ్డి కానీ, లేదా రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు అతని సహచరులు ఏదైతే ఎర్రబల్లి దయాకరావు కానీ, మిగతా మాగంటి గోపీనాథ్ కానీ, వీళ్ళందరూ కూడా మాధవరం కృష్ణారావు, వీళ్ళందరూ కూడా పార్టీ మారే అవకాశం ఉందని కూడా వాదనలు వినిపిస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. ఇలా నేపథ్యంలో మరి ఈ రోజున జగిత్యాల సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఇలాగైతే కనుక నేను రాజీనామా చేస్తానన్న వేలో కూడా జీవన్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తున్నాం. మరి జీవన్ రెడ్డిని కన్సల్ట్ చేయకుండా అతను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు అని జీవన్ రెడ్డి అంటున్నారు. మరి ఈ యొక్క కాంగ్రెస్లో మరి జీవన్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరో పక్కన ఏదైతే రాబోయే ఎన్నికల్లో అంటే 2028లో మరి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలా కనిపిస్తుంది. ఆ వేలో ఒకవేళ కనుక మేము స్లో చేస్తే కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా బీజేపీలోకి వెళ్ళిపోతారేమో అన్న అంశంలో భాగంగా కూడా ఈ కాంగ్రెస్లో చేరికలు ఆపరేషన్ ఆకర్ష్ పేరు మీద కూడా మొత్తం చేరికలు ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ మరి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా బీజేపీలోకి పంపుతున్నారు అని ఒక నేత మీద బీఆర్ఎస్ చెందిన ఒక మెయిన్ క్యాండిడేటే బీజేపీలోకి పంపాలని ఆలోచన చేస్తున్నారు అన్న ఒక టాక్స్ వచ్చిన నేపథ్యంలో సాధ్యమైనంత వరకు త్వరగా బీఆర్ఎస్లో ఉన్న అందరినీ కూడా కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మరి ఎంతమంది బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది? అసలు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ముగ్గురే ఉంటారా, లేదా ఏది గెలిచిన 34 మంది ఉండే అవకాశం ఉందా? సీతారామరాజు, బీఆర్ఎస్ లో పరిస్థితి చూసుకుంటే మూలిగే నక్కమే తాటిపండు పడ్డట్టు తయారైంది. ఎందుకంటే మరి ఊహించని విధంగా ఎవరైతే సన్నిహితంగా ఉంటారో, ఎవరైతే వీరి పార్టీ మారడాన్ని అందరూ వాళ్ళు భావించారో వాళ్ళే పార్టీని వీడి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ని వదిలిపెట్టి వస్తారని ఎవరు ఊహించలేదు. అదేవిధంగా వారికి సామాజిక వర్గానికి చెందినటువంటి సంజయ్ కావచ్చు, అత్యంత సన్నిహితుడు, కవితకు అత్యంత సన్నిహితుడు, కవిత దగ్గరుండి అతనికి టికెట్ ఇప్పించింది. 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. సంజయ్ కూడా పార్టీ వీరుతారని ఎవరు ఊహించలేదు. ఈ నేపథ్యంలో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనేది కన్ఫ్యూజన్ గా ఉంది. అధిష్టానం, బీఆర్ఎస్ అధిష్టానం కూడా కన్ఫ్యూజన్ లోనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే పార్టీ వీడుతారని పేర్లు బయటకు వచ్చాయో వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. కానీ ఎవరి పేర్లు అయితే లేవో, ఎవరైతే నమ్మకస్తులని అన్నారో వాళ్ళు మాత్రం జాయిన్ అవుతున్నారు. ఇక్కడైతే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ ఆకర్ష్ అయితే ప్రారంభించింది. ప్రతి వ్యూహాలు చేస్తూనే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది. అయితే ఎల్పీ విలీనానికి కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతుంది. ముఖ్యంగా 2/3 మెజార్టీ రావాలని చెప్పి ఇటు భావిస్తున్న నేపథ్యం. గతంలో 2 పర్యాయాలు అటు 2014 కావచ్చు, తర్వాత 18లో మెజార్టీ వచ్చినప్పటికీ కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్న పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేసుకుంటే ఇటు టెక్నికల్ గా కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేసుకునే దిశగా ఇటు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ దాదాపు టచ్ లోకి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇదే కనుకైతే దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని చెప్తున్నారు. అయితే మొత్తానికి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు అఫీషియల్ గా జాయిన్ అయ్యారు. ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ట్ మృతి చెందిన ఇటీవల బై ఎలక్షన్ జరిగింది. ఆ సీట్ కూడా
కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. 39-5 దాదాపు ఇప్పుడు 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు. అయితే వీరిలో కూడా చాలా మటుకు పార్టీని వీడబోతున్నారని తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు పూనుకున్నప్పటికీ కొంతమంది అసంతృప్తిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది టచ్ లోకి వెళ్ళలేదు. అయితే పార్టీ మారట్లేదు, మారబోము అని చెప్పిన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆ 2 రోజులకు మళ్ళీ పార్టీ మారుతున్నటువంటి పరిస్థితిగా అనిపిస్తుంది. అయితే నిన్న గంగుల కమలాకర్ సంబంధించి వార్తలు స్ప్రెడ్ అయినప్పటికీ నిన్న ఈవినింగ్ కేసీఆర్ ను ఫామ్ హౌస్ వెళ్ళి కలిసినట్టుగా తెలిసింది. అప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్ లో ఉండి వారితో చర్చ జరిపినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వేడేది లేదు, నేను బీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పి గంగుల కమలాకర్ చెప్పారు. అదేవిధంగా నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో 2014లో టీడీపీ తరఫున గెలిచిన అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ తరఫున. రేవంత్ రెడ్డితో పాటు గెలిచిన ఎమ్మెల్యేలే దాదాపు నగరంలో ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు. వీరంతా అప్పుడు అందరూ టీడీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి. సో వాళ్ళందరూ పాత కొలీగ్సే కాబట్టి వారంతా ఇప్పుడు ఇటు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కలిసి పనిచేశారు, వారికి ఫ్లోర్ లీడర్ గా ఉన్నాడు రేవంత్ రెడ్డి. వీరందరూ కలిసి పనిచేశారు, ఒకే గూటి నుంచి వచ్చిన వారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళా తిరిగి ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు వీళ్ళు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నగరానికి సంబంధించినటువంటి మెజారిటీ లీడర్లు ఎమ్మెల్యేలు ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే కొంతమంది మేము పార్టీ మారట్లేదని ఖండిస్తున్నారు. కానీ ఇప్పటికే పార్టీ మారినటువంటి దానం నాగేందర్ అయితే స్పష్టం చేస్తున్నాడు, పేర్లతో సహా వెల్లడించడం జరిగింది, ఎవరెవరు వస్తున్నారు అనేది కూడా ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే రైట్. బీఆర్ఎస్ దీనికి తగ్గట్టు మేము సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా ఈరోజు కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దానం నాగేందర్ కు సంబంధించినటువంటి కేసు ఏదైతే 100 రోజుల్లో పూర్తి చేయాలి, అనర్హత వేటుకు సంబంధించినటువంటి తీర్పు ఉందో దానికి హైకోర్టులో ఈ నెల 20న హియరింగ్ ఉంది. దానికి సంబంధించి ఆ తర్వాత ఒకవేళ హైకోర్టులో కనుక న్యాయం జరగకుంటే రైట్. ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది.